అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏబిఈ 19. ఏబిఈ ఎగ్జామ్ మనకి 22 డిసెంబర్ 2024 జరుగుతోంది. ఈ ఎగ్జామ్కి టిప్స్, ప్రిపరేషన్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఈ ఏబిఈ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసేసి 10 AM to 1 PM. ఇక్కడ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 10 AM to 10 AM కైనా కూడా మనకి 8 నుంచి అలౌ చేస్తారు. సో మనకి ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ హాల్కి అట్లీస్ట్ 1 hour ముందైనా రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వెళ్ళేసి 9:45కి 9:50కి వెళ్ళేసి టెన్షన్ పడేసి మనకి అక్కడ అలౌ చేయరు అని చెప్పి అట్లా వెళ్తే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక నెగటివ్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది. సో అప్పుడు మనం ఆన్సర్స్ తెలిసినా కనిపించినా కూడా మనం వాటిని పాయింట్అవుట్ చేసి మార్క్ చేయలేకపోతాం. సో ఏంటంటే అట్లీస్ట్ 1 hour బిఫోర్, అట్లీస్ట్ బై 9 o'clock ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేలా చూసుకోండి. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్ ఒకటి, ఒరిజినల్ హాల్ టికెట్ ఒకటి, జెరాక్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అన్నమాట. ఈ 4 థింగ్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి హాల్ టికెట్ లో మన ఫోటో కనుక బ్లర్ అయితే అప్పుడు వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అక్కడ కలెక్ట్ చేసుకుంటారు మనవి. అందుకని సేఫ్ సైడ్ కోసం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక ఐడి ప్రూఫ్, ఒరిజినల్ హాల్ టికెట్, జెరాక్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అన్నమాట తీసుకెళ్ళాలి. మనం ఇక్కడ ఒక్కోసారి ఒక్కో సెంటర్స్ లో ఏం చేస్తారంటే 3 బైరాక్సే మీరు తీసుకెళ్ళాలి, 3 బైరాక్స్ కన్నా తీసుకెళ్ళడానికి లేదు అంటారు. కానీ అది రాంగ్. అకార్డింగ్ టు ద ఏబీ రూల్స్ ఏంటంటే ఎన్ని బ్యారాక్స్ అయినా తీసుకెళ్లొచ్చు. వాళ్ళు స్పెసిఫైడ్ సిలబస్ ఇచ్చారు కదా మనకి. ఆ బైరాక్స్ కి సిలబస్ కి రిలేటెడ్ అయిన బైరాక్స్ మనం తీసుకెళ్లొచ్చు. కానీ అందులో నోట్స్ ఉండకూడదు, వితౌట్ నోట్స్ ఉండాలి. అండ్ అవి ఒరిజినల్ బైరాక్స్ అయి ఉండాలి. జెరాక్స్ కాపీస్ కానీ బైండెడ్ కాపీస్ కానీ అలాంటివి మనం తీసుకెళ్ళడానికి లేదు. ఒకవేళ దాంట్లో ఏదన్నా ఎక్కువగా రాసేయడం కానీ ఆ బైరాక్స్ లో అలా ఉన్నా కూడా వాటిని అలౌ చేయరు. సో ఆ ఒక టిప్ అనేది ముందుగా చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మనం అటెంప్టింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి. మనకు ఉండే డ్యూరేషన్ ఏమో 3 hours, ఉండే క్వశ్చన్స్ ఏమో 100. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనకి ఏబిఈ నుంచి ఒక బార్ కౌన్సిల్ నుంచి ఒక గైడెన్స్ వచ్చింది. ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆల్రెడీ వాడు రిలీజ్ చేశాడు. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, నో నెగటివ్ మార్కింగ్. ఇది క్లియర్ గా వాడు మెన్షన్ చేశాడు. మనకి ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఓఎంఆర్ షీట్ ప్యాటర్న్ లో జరుగుతుంది. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అన్నాడు. అలాంటప్పుడు మనకి మేజర్ గా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మేజర్ మార్క్స్ గెయినింగ్ సబ్జెక్ట్స్. వాటి నుంచి వాడు ఎక్కువ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తా అన్నారు. అవి ఏంటి అంటే 10 marks 3 సబ్జెక్ట్స్ నుంచి ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ లా, సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్. ఇక్కడ ఓల్డ్ యాక్ట్ నుంచి అండ్ న్యూ యాక్ట్ నుంచి కలిపి 10 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ సిపిసి నుంచి 10 క్వశ్చన్స్. ఇవి మనకి మేజర్ యాక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ మేజర్ యాక్ట్స్ వచ్చేసేసి ఐపీసీ అండ్ బిఎన్ఎస్. ఇక్కడ కూడా ఐపీసీ, ఓల్డ్ యాక్ట్ ఐపీసీ ప్లస్ న్యూ యాక్ట్ బిఎన్ఎస్ రెండింటి నుంచి కలిపి 8 marks కి ఇస్తాడు, అంటే 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎవిడెన్స్ అండ్ బిఎస్ఏ, ఈ ఎవిడెన్స్ బిఎస్ఏలో కూడా అంతే, ఎవిడెన్స్ అండ్ బిఎస్ఏ కలిపి ఇస్తాడు. నెక్స్ట్ ఫ్యామిలీ లా, దీని నుంచి 8 క్వశ్చన్స్. ఇక్కడ ఫ్యామిలీ లా అనేది మనకి జనరల్ గా యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో 2 parts గా డివైడ్ అవుతుంది. ఫ్యామిలీ లా 1 ఒకటి, ఫ్యామిలీ లా 2 ఒకటి, సక్సెషన్ అవంతా. ఆ రెండింటిని కలిపి ఫ్యామిలీ లా 1 and 2 కంబైన్లీ వాడు ఒక 8 marks వెయిటేజ్ కి ఇది ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ప్రాపర్టీ లాస్, ఎన్ఐ యాక్ట్. ఇవన్నీ కలిపి 8 marks కి ఇస్తానని వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు. అంటే దీని తర్వాత మిగతా యాక్ట్స్ అన్ని 2 marks 1 mark అని చెప్పాడు. కానీ ఈ 4 యాక్ట్స్ మాత్రం కంబైన్ గా 8 marks కి ఇస్తామన్నాడు. అంటే దీంట్లో మనం ఒకటి రిఫర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్వశ్చన్ లో 2 యాక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మీద వాడు అలా ఇచ్చాడు. ఒక క్వశ్చన్ లో లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాడు క్వశ్చన్ లో లా ఆఫ్ కాంట్రాక్ట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం డైరెక్ట్ గా లా ఆఫ్ కాంట్రాక్ట్ బేర్ యాక్ట్ ఓపెన్ చేసేసి
దానిలో వాడు ఏదన్నా ఒక సపోజ్ ఒక సెక్షన్ 10 అని ఇచ్చారంటే ఆ సెక్షన్ 10కి వెళ్ళిపోయి ఉన్న ఆప్షన్స్ లో మనం రిలేట్ చేసుకొని పెట్టేస్తే తప్పు అవుతుంది. లా ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి వాడు స్పెసిఫిక్ రిలీఫ్ కి కనెక్ట్ చేసి ఇచ్చి ఉండొచ్చు, కానీ యాక్ట్ నేమ్ కానీ లేకపోతే ఈ యాక్ట్ నుంచి ఏ సెక్షన్ నెంబర్ కానీ వాడు మెన్షన్ చేయకపోయి ఉండొచ్చు, కానీ రిలేషన్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేది మనం 1-2 సార్లు బాగా చదువుకోవాలి. సెకండ్ థింగ్, ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? మనకి టోటల్ గా క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం ఏబి అనేది క్లియర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ వాడు 45% ఇచ్చాడు జనరల్ కేటగిరీ. 45% ఇచ్చాడంటే రిమైనింగ్ కేటగిరీస్ అన్ని దానికన్నా కొంచెం తక్కువ ఉంటాయి, కానీ అబోవ్ అయితే ఉండదు. సో ఇయర్ వాడు ఇంక్రీజ్ చేసిన మాక్సిమం దే కెన్ ఎక్స్టెండ్ అప్ టు 55%. అందుకన్నా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ లేదు. సో మన టార్గెట్ ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్ గా 65 క్వశ్చన్స్ మనం కరెక్ట్ గా పెట్టగలిగి ఉండాలి. ఎగ్జాక్ట్ గా 65 క్వశ్చన్స్ మనం కరెక్ట్ ఓఎంఆర్ బబుల్ చేయగలిగితే వీ కెన్ పాస్ ఈజీలీ ద బార్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు దీనికి ఒక ఇంపార్టెంట్ టిప్ నేను చెప్తుంది ఏంటి అంటే, ఫస్ట్ డివైడ్ ద క్వశ్చన్స్ ఇంటూ పార్ట్స్ అండ్ డివైడ్ ద టైమ్ ఇంటూ మినిట్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి, 30 minutes. 30 minutes లో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోండి. అది ఎలా అంటే ఈ 30 minutes తర్వాత ఈ 30 క్వశ్చన్స్ ని ఇంకా మీరు పట్టించుకోవడానికి లేదు అనుకున్నట్టు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఈ 30 minutes లో 30 క్వశ్చన్స్ దొరకకపోవచ్చు. మేబీ కొంతమందికి 15 దొరుకుతాయి, కొంతమందికి 20 దొరుకుతాయి, కొంతమందికి 5 దొరుకుతాయి. ఎన్ని దొరికినా ఈ 30 minutes లో ఈ దొరికిన క్వశ్చన్స్ ని ఓఎంఆర్ షీట్ మీద ఆన్సర్ చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని వెతికేసుకుని ఆన్సర్స్ అన్ని టిక్ చేసుకుంటే లాస్ట్ లో ఓఎంఆర్ ఫిల్ చేస్తాం అనుకుంటారు. అప్పుడు ఏంటంటే హరీబర్రీలో రఫ్ గా ఫిల్ చేసేస్తారు, అవి డిస్క్వాలిఫై అయిపోతున్నాయి. సో మీరు ఎవ్రీ 30 minutes మీకు ఎన్ని క్వశ్చన్స్ కి అయితే మీరు ఆన్సర్స్ దొరుకుతాయో ఆ ఆన్సర్స్ ని ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేసేయండి, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఈజీ ప్రాసెస్. అండ్ దట్ ఏంటంటే ఓఎంఆర్ బబ్లింగ్ కి 5 minutes కన్నా ఎక్కువ తీసుకున్నామా మళ్ళీ మనం బ్యాక్ అయిపోతాం. సో ఈ 30 minutes అయిపోయాక నెక్స్ట్ 30 minutes సెకండ్ పార్ట్ క్వశ్చన్స్ వెతకండి. ఫస్ట్ పార్ట్ ని వదిలేయండి, దొరకకపోతే వదిలేయండి, ఒకటే దొరికినా వదిలేయండి. సెకండ్ పార్ట్ లో ఎతకండి. ఈ ఎతికేటప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమైనా దొరికితే మార్క్అవుట్ టిక్అవుట్ చేసుకోండి, అంతవరకే సెకండ్ పార్ట్. అలానే థర్డ్ పార్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ లో ఏమొస్తాయి, క్వశ్చన్ నెంబర్ 1 to 30, ఇక్కడ 31 to 60, ఇక్కడ 61 to 90, ఇట్లా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టైం అనేది 1.5 hours ఉంటుంది. ఇప్పుడు టోటల్ గా ఈ 1.5 hours లో ఈ 90 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ ఒక పర్సన్ అనే వాళ్ళు ఖచ్చితంగా రాయగలుగుంటారు. అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టగలుగుతాం. ఈ టార్గెట్ 65 అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం రాసిన క్వశ్చన్ ప్రతిదీ కరెక్ట్ ఆన్సర్ అని 100% మనకి గ్యారంటీ ఉండాలి. అప్పుడే మనం టార్గెట్ 65 అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 1.5 hours అయ్యేసరికి మనం 40 క్వశ్చన్స్ కరెక్ట్ గా మనకి ఆన్సర్స్ తెలుస్తాయి. కాబట్టి 90 క్వశ్చన్స్ నువ్వు వెతికినప్పుడు 40 క్వశ్చన్స్ అన్నా మినిమం నీకు దొరుకుతాయి. ఈ రిమైనింగ్ 1.5 hours లో మనకి ఇందులో మిగిలిపోయిన క్వశ్చన్స్, ఇక్కడ మిగిలిపోయిన 10 క్వశ్చన్స్, ఈ రిమైనింగ్ 1.5 hours లో కూడా 1 hour లో మిగిలిన క్వశ్చన్స్ అన్ని కలిపి 10 క్వశ్చన్స్, ఈ టోటల్ క్వశ్చన్స్ వెతకాలి అని టార్గెట్ పెట్టుకొని ఆ హాఫ్ అన్ అవర్ అనేది లేదు అనుకోవాలి. లైక్ 12:30 ఇస్ ద డెడ్ లైన్ అనమాట. 12:30 లోపు మిగతా అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి అని పెట్టుకుంటే ఈ మిగిలిన వాటిలో అట్లీస్ట్ ఒక 30 మళ్ళీ పెట్టుకుంటే 30 క్వశ్చన్స్ కరెక్ట్ గా చేసుకోవాలి అని వెతకాలి అని పెట్టుకుంటే మనకి టోటల్ ఎంత అవుతాయి, 70 క్వశ్చన్స్ అవుతాయి. అప్పుడు దీంట్లో క్వశ్చన్ రాంగ్ ఇచ్చారని చెప్పి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తీసేసిన, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్లు, అవుట్ ఆఫ్ యాక్ట్స్ అన్నట్టు తీసేసిన మనకు ఒక 65 క్వశ్చన్స్ రౌండ్ ఆఫ్ అయిపోతాయి. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనే హర్రీలో ఏ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా వెతకకుండా ఏదో కనిపించిన ఆన్సర్ పెట్టేసి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని బయటకు వచ్చే కాన్ఫిడెన్స్ తో చివరికి ఫెయిల్ అయిపోతున్నారు.
సో మనం ఈ మెథడ్ కనుక ఫాలో అయితే 65 క్వశ్చన్స్ అట్లా లిమిటెడ్ గా అటెంప్ట్ చేసినా మనకి పాస్ మార్క్ అనేది ఇక్కడ 55%కే వచ్చింది. కాబట్టి పాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా రావద్దు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి ఏ ఆన్సర్ పెట్టినా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కొన్ని క్వశ్చన్స్ ఆ ఆప్షన్స్ తప్పివ్వడం జరుగుతుంది. ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ దేనికి యూజ్ చేస్తారంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మిగిలిపోయిన ఒక 30 క్వశ్చన్స్ మిగిలిపోయాయి అనుకోండి, లేకపోతే ఒక 20 క్వశ్చన్స్ మిగిలిపోయాయి అనుకోండి, ఆ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసేయండి. మీరు ఇంకా అప్పుడు కూర్చొని బుక్స్ రిఫర్ చేయొద్దు. ఏదో ఒక ఆన్సర్ మీకు తెలిసిన ఆన్సర్ పెట్టేసేయండి. అటెంప్ట్ అయితే చేయండి, అటెంప్ట్ చేయకుండా అయితే రావద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా 1, 2, 3 అని, ఏబిసి అని కూడా ఉంటాయి కదా. మీకు ఫస్ట్ క్వశ్చన్ కి బి ఆన్సర్ అంటే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఒక చిన్న మనకి కనిపించే విజిబుల్ డాట్ పెట్టుకోండి. సెకండ్ దానికి ఏ అనిపిస్తే ఇలా డాట్ పెట్టుకోండి. థర్డ్ దానికి సి అనిపిస్తే ఇలా పెట్టుకోండి. ఇలా ఒక 10 క్వశ్చన్స్ కి డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక రౌండ్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఈ రోలో మీరు ఎక్కడ డాట్ పెట్టుకున్నారో అక్కడ సర్కిల్ చేసేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. లేకపోతే థర్డ్ క్వశ్చన్ కి సి విట్ అయితే సెకండ్ క్వశ్చన్ కి రౌండ్ ఆఫ్ చేసేయడం, అట్లా మిస్ మ్యాచ్ అనేవి జరుగుతుంటాయి. సో ఈ యొక్క థింగ్ అనేది మనం గమనించుకోవాల్సి వస్తుంది ఓఎంఆర్ బబ్లింగ్ అప్పుడు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేటప్పటికి మన బుక్స్ అనేవి మనం జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మన బుక్స్ అనేవి మనం ఎగ్జామ్ హాల్లో వదిలేసిన కొన్ని సెంటర్స్ అనేవి అది ఏదన్నా మనం కాపీ కొట్టామన్నట్లు కానీ అట్లాగా డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. సో బుక్స్ అనేవి మనం వదిలేకుండా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా ఎగ్జామ్ కి డెడ్ లైన్ వచ్చేసింది. బిలో 10 days మనకి ఉన్నాయి ఎగ్జామ్ కి. చాలా మంది బేరాక్స్ కొని బండిల్ తీసుకెళ్లిపోయి ఎగ్జామ్ హాల్లో ఓపెన్ చేసేసుకొని ఎగ్జామ్ హాల్లో ఓపెన్ చేస్తుంటారు బుక్స్. కానీ అది అనేది చాలా తప్పు. ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ బుక్ అనేది ఒక కొత్తది అనే ఫీలింగ్ మనకి రాకూడదు. సో జస్ట్ టర్న్ అవుట్ పేజెస్ టర్న్ చేయండి అంతే. మీరేం కాన్సన్ట్రేటెడ్ గా చదవాలి అనే అవసరం లేదు. ప్రతి యాక్ట్ తీసుకోండి, ఇక్కడ ఏబిలో ఉన్న యాక్ట్స్ తీసుకొని జస్ట్ ఊరికే పేజెస్ సరదాగా అలా టర్న్ చేయండి. టర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే బుక్ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఒక్కో పబ్లిషర్ బుక్స్ ఒక్కో ప్యాటర్న్ లో ఉంటాయి. ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ బుక్ అనేది అర్థమైంది అంటే మనకి సర్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ప్యాటర్న్ ఆఫ్ బుక్ మనకి అర్థం అవ్వాలి. ఓపెన్ బుక్కే కదా వెతికేద్దాం అంటే బేరాక్స్ అనేవి అంత ఈజీగా ప్యాటర్న్స్ ఉండవండి. బేరాక్స్ అనేవి చాలా క్రూషియల్ గా వాడు ప్యాటర్న్ అనేది డిజైన్ చేస్తాడు. ఆ ప్యాటర్న్స్ మనకి అర్థం కావాలంటే ఆ బుక్ ని జస్ట్ ఒక 2-3 సార్లు టర్న్ అవుట్ చేస్తే చాలు, మనం ఏం చేయక్కర్లా. దట్టు అన్ని బేరాక్స్ అనేది మీరు ఒకే కంపెనీవి కొంటారు కాబట్టి ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది. సో 1-2 బుక్స్ అన్నా మీరు అట్లీస్ట్ టర్న్ అవుట్ చేస్తే మీకు వీడి ప్యాటర్న్ ఎలా ఉంది, ఎక్కడ ఇండెక్స్ ఇచ్చాడు, లేకపోతే ఎక్కడేమి ఇచ్చాడు అనేది మీరు గో త్రూ అవడానికి ఎగ్జామ్ టైంలో ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద AB 19 ఎగ్జామినేషన్ టిప్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అటెంప్టింగ్ ద ఎగ్జామినేషన్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్, క్వెరీస్ ఉంటే డూ కామెంట్ బిలో so that I can answer as soon as possible. Thank you.